V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ 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 పైడమాంబ అమ్మవారు పండుగ మహోత్సవాలు ఆలయ కమిటీ ఆది ఆంధ్ర సేవా సంఘం కమిటీ వారిచే ఈ యొక్క పండుగ ఉత్సవం ఘనంగా జరగడం జరిగింది. కమిటీ చైర్మన్ పి అరుణ్ కుమార్ ఈ యొక్క అమ్మవారు చాలా మహత్వం కలదని, కోరికలు తీర్చే కల్పవల్లిగా తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జన్మతిథి నక్షత్రానుసారం అమ్మవారి పండుగ మహోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. సుమారు 50 ఏళ్ళ పైన చరిత్ర కలిగినటువంటి అమ్మవారు విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారు మొదటి అడుగుగా వెంకోజీపాలెంలో, రెండో అడుగుగా ఇక్కడ వేసి అడుగువారంలో సుమాద్రప్పన్న చెంతట అక్కడ స్థిరపడిందని ప్రతీతి. 50 ఏళ్ల క్రితం నుండి కూడా ఆది ఆంధ్ర సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రకరకాలుగా వివిధ కమిటీలు డెవలప్ చేస్తూ వచ్చాయి. గత టూ టర్మ్స్గా అంటే సుమారు 6-7 సంవత్సరాలుగా మా కమిటీ ద్వారా మాకు గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ మల్లికార్జునరావు గారు, అలాగే మాకు కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి శివశంకర్ గారు, ఈ ఊళ్ళో తరతరాలుగా చెక్క ప్రతిమలు తయారు చేసే కుటుంబం సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇతర కమిటీ మెంబర్స్ అందరి సహకారాలతో ఈ గుడికి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. నా పేరు అరుణ్ సాయి కుమార్ పత్తి. నేను సాయినాథ్ కళా సమితి వ్యవస్థాపక కూచిపూడి గురువుని. దీంతోపాటు ఈ గుడి బాధ్యతలు తీసుకుంటూ చక్కగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా జరిగే ఈ మహోత్సవాల్లో చాలామంది సినీ నటులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తూ, ఎందరో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరొందారు. ఏ విధమైనటువంటి సమస్యలతో వచ్చిన భక్తులు కానీ మనశ్శాంతితో కానీ, ఆరోగ్యంతో కానీ, ఆనందంతో కానీ ఎప్పుడూ అమ్మవారి చెంతకు వస్తూ ఉంటారు. అమ్మవారు చాలా మహిమగల. ఈ సంవత్సరం కూడా విశేషంగా భక్తులు విచ్చేస్తారు. గ్రామదేవత సుమారుగా 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ కలిసి ఉన్నారు. అయితే లాస్ట్ 2 టైమ్స్ కరోనా వచ్చిన టైంలోనే మా గ్రామంలో కానీ మాకు కానీ ఎవరికి అటువంటి కరోనా సోకకుండా అమ్మవారు కాపాడని మంచి నమ్మకం అందరికీ. ఆ ఈ అమ్మగారిని ఏం కోరుకుంటే అది అవుతుందనేసి ఒక ప్రసిద్ధి ఉన్నది. కాబట్టి మరి ప్రతి సంవత్సరము దగ్గరగా సుమారు 10-15 సంవత్సరాలు మట్టించి ఇక్కడ చేస్తున్నారు. అంతా చాలా సౌకర్యం జరుగుతున్నది. కాబట్టి గ్రామంలో